ఇప్పటి వరకు 2 ప్రపంచ యుద్ధాలు జరిగాయి. వాటి ప్రభావం నుండి బయటపడడానికి శతాబ్దాల కాలం పట్టింది. ఇప్పుడిప్పుడే ఆ ఘోరాన్ని మర్చిపోయి ప్రపంచ దేశాలు అన్ని రంగాలలో ఎదుగుతున్నాయి. అలాంటి ఈ సమయంలో 3వ ప్రపంచ యుద్ధం జరగనుందా అంటే అవుననే అంటున్నారు ప్రముఖ భారతీయ జ్యోతిష్కుడు కుశాల్ కుమార్. కుశాల్ కుమార్ హర్యానాకు చెందిన వ్యక్తి. ఈయన జ్యోతిష శాస్త్రంలో ప్రావీణ్యాన్ని సాధించి న్యూనోస్ట్రాడమస్గా పేరుగాంచారు. కాగా ఈయన జ్యోతిష చార్టును ఉపయోగించి ప్రపంచ దేశాల స్థితిగతులను అంచనా వేస్తుంటారు. ఆ చార్టును ఈయన మ్యాప్ ఆఫ్ ఆర్ కర్మ అని నమ్ముతారు. ఈయన గతంలో వేసిన అంచనాలన్నీ నిజమయ్యాయి. గతంలో ఈయన చైనా, తైవాన్, ఇజ్రాయిల్, హమాస్, రష్యా, నాటో మధ్య ఉద్రిక్తతలు చోటు చేసుకుంటాయని అంచనా వేయగా అవి నిజమయ్యాయి. ఇప్పుడు మరో 48 గంటల్లో 3వ ప్రపంచ యుద్ధం మొదలవుతుందని ఆయన అంచనా వేశారు. ఖగోళంలో బలమైన గ్రహాల మధ్య సంఘర్షణలు చోటు చేసుకుంటున్నాయని, దీని కారణంగా ప్రపంచ దేశాల మధ్య ఉద్రిక్త పరిస్థితులు నెలకొంటాయని, జూన్ 18వ తేదీన 3వ ప్రపంచ యుద్ధం మొదలవుతుందని ఆయన వెల్లడించారు. ఈ యుద్ధం ప్రపంచవ్యాప్తంగా పెను విధ్వంసాన్ని సృష్టించనుందని తెలిపారు. చైనా, తైవాన్, ఉత్తర కొరియా, దక్షిణ కొరియా, ఉక్రెయిన్, రష్యా, మిడిల్ ఈస్ట్లో ఇప్పటికే పచ్చగడ్డి వేస్తే బగ్గుమంటోంది. అలాంటి ఈ సమయంలో ఆ దేశాల మధ్య ఉద్రిక్తతలు మరింత పెరిగే అవకాశం ఉందని, అలానే అడవులు భగ్గున మండి బూడిదగా మారుతాయని ఆయన వెల్లడించారు. ప్రపంచ దేశాల మధ్య యుద్ధ జ్వాలలు ఎగసిపడి ఈ యుద్ధం ప్రపంచాన్ని నాశనం చేస్తుందని కుశాల్ కుమార్ వెల్లడించారు. కాగా 3వ ప్రపంచ యుద్ధం గురించి ఆయన గత నెలలోనే అంచనా వేశారు. అలానే భారత్, పాకిస్తాన్ సరిహద్దులలో తీవ్ర స్థాయిలో ఉగ్రదాడులు జరుగుతాయని, కనుక అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించారు. గతంలో కుశాల్ కుమార్ వేసిన అంచనాలు నిజమయ్యాయి. మరి ఈ 3వ ప్రపంచ యుద్ధం విషయంలో కూడా కుశాల్ కుమార్ అంచనా నిజమవుతుందా లేదా అనే విషయం తెలియాలి అంటే మరో 48 గంటలు మనం వేచి చూడాల్సిందే.